వ్యాపారస్తులను వేధిస్తున్న జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది అని వస్తున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తగిన మూల్యం చెల్లించుకుంటాడని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డుండి రాకేష్ అన్నారు. కక్ష సాధింపు ధోరణి ఏ విధంగా ఉందో చూస్తే చాలా ఇబ్బందిగా, చాలా బాధాకరంగా ఉంది. గతంలో కూడా మేము ఎన్నోసార్లు చెప్పాం, ఎన్నోసార్లు అనేక మార్లు ఉద్యమాలు కూడా చేశాం, అనేక మార్లు ప్రెస్ మీట్లో చెప్పాం, అనేక సార్లు అసోసియేషన్స్ ఏవైతే ఛాంబర్ ఆఫ్ కామర్స్లు కానీ, క్లాత్ మర్చెంట్లు కానీ, గ్రానైట్ వ్యాపారులు కానీ, స్పిన్నింగ్ మిల్సోల్స్ కానీ, ఇలా అనేక వ్యాపార సంస్థల ఆర్గనైజేషన్స్ మేము చాలా ఇబ్బంది పడతా ఉన్నాం, మా ఇబ్బంది ఇది కరెక్ట్ కాదు, మమ్మల్ని దయచేసి ఇబ్బంది పెట్టమాకండి, రాష్ట్రంలో మేము వ్యాపారం చేసుకోవటానికి ఒక సులువైన మార్గం ఏర్పాటు చేయండి, మేము మా పెట్టుబడి మేము పెట్టుకొని, మా కష్టం మేము పడి, మా బాధ మేము పడి పొద్దున్నుంచి సాయంత్రం దాకా వ్యాపారం చేసుకొని మాకొచ్చే లాభంలో మేము ₹1 ట్యాక్స్ కడతా ఉన్నాం, దయచేసి మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని అనేక మార్లు అనేక రంగాల సంఘాలు, అనేక రంగాల అసోసియేషన్స్ చెప్పాయి. వాటితో పాటు మా వాణిజ్య విభాగం కూడా ఎక్కడ వ్యాపారస్తుడికి అవసరమైనా, ఎక్కడ వ్యాపారస్తుడికి ఇబ్బంది వచ్చినా అండగా నిలబడి న్యాయం వైపు నిలబడి పోరాటాలు చేశాం. అయినా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కొద్దిగా కూడా కనికరం లేదు. అతని ధ్యాసలో వ్యాపారం అంటే కేవలం భారతి 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 భారతీ సిమెంట్, భారతీ ఫ్యాక్టరీ, ఐరన్ ఫ్యాక్టరీ, భారతీ టెలివిజన్, ఎంతసేపటికి వాళ్ళ యొక్క విధానాలే తప్ప, వాళ్ళ యొక్క వ్యాపారాలే తప్ప, జనాలు ఏదైతే చిరు వ్యాపారస్తుల దగ్గర నుంచి ఇండస్ట్రీస్ దాకా ఉన్నారో ఎవరిని కూడా పట్టించుకోని పరిస్థితి ఈ రాష్ట్రంలో మనం చూసాం. మరి వాళ్ళు చూసినట్టయితే ఉదయాన్నే ఏం కొంపలారాయో తెలీదు, అంతా ఎవరు అడవిలో వాళ్ళు ఉన్నారు. ఎలక్షన్ కోడ్ దగ్గరకు వస్తూ ఉంది, ఇంకొక నెల రోజుల లోపే ఎలక్షన్ వచ్చేస్తూ ఉంది, ఈ నెల రోజుల్లో ఎలక్షన్ కోడ్ అనౌన్స్ అయిపోద్ది, ఎలక్షన్కి అందరూ సిద్ధం కావాలని అందరూ కూడా పార్టీ సమన్వయంగా చేసుకొని ఎక్కడికక్కడ కార్యకర్తల్ని, కేడర్ని, నాయకుల్ని సమాయత్తం చేసుకొని అందరూ కూడా ఎన్నికలకి ప్రిపేర్ అవుతున్న టైంలో నెల్లూరులో ఎవరైతే మా నాయకులు ఉన్నారో తెలుగుదేశం పార్టీ తరపున వ్యాపారస్తులు, తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే వ్యాపారస్తులకి ఎటువంటి నోటీసు లేకుండా, ఎటువంటి కాగితం లేకుండా, ఎటువంటి సర్చ్ వారెంట్ లేకుండా ఇళ్ల మీద తలుపులు కొట్టి పోలీసులు, ఎస్పీ వారు మీదపడి ఇంట్లో బంగారం కానీ లేకపోతే కొద్దో గొప్ప క్యాష్ ఇంట్లో ఉంటే ఈ కూడా తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఈరోజు మనం నెల్లూరులో చూసాం. జగన్మోహన్ రెడ్డికి భయం మొదలైపోయింది, జగన్మోహన్ రెడ్డికి కౌంట్ డౌన్ మొదలైపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏదైతే నెల్లూరు పెద్దారెడ్లు, ఏదైతే నెల్లూరులో వాళ్ళ కంచుకోటగా భావించే పెద్దారెడ్లు అందరూ కూడా చీకొట్టి జగన్మోహన్ రెడ్డిని బయటికి వచ్చేశారు. నీతో మా వల్ల కాదురా నాయనా, నువ్వు రెడ్డి అని చెప్పుకోవడానికి మాకు సిగ్గేస్తుందని వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేశారు. ఏం చేయాలో అర్థం కాక కాళ్ళు పట్టుకున్నాడు, గడ్డం పట్టుకున్నాడు, ఇంకేయో పట్టుకొని బతిలాడాడు. ఎవడు కూడా ఆయన మాటినే పరిస్థితి లేదు. నీతో ఉంటే మా జీవితం కొల్లేర్రా బాబు, సంక నాకిచ్చేసామని చెప్పి నెల్లూరు పెద్దారెడ్లు అందరూ కూడా అతను వదిలిపెట్టి వచ్చేశారు. ఆ తరుణంలో ఏం చేయాలో తెలియక ఎవరైతే వారికి మద్దతుగా తెలుగుదేశం పార్టీలో కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారో వారందరూ ఎవరైతే జాయిన్ అయ్యారో, తెలుగుదేశం పార్టీకి అనుగుణంగా ఉంటారో, పార్టీ పదవుల్లో ఉన్నవారి చిరు వ్యాపారస్తులు కానీ, కొద్దో గొప్ప మంచి స్థాయిలో ఉన్న వ్యాపారస్తులు కానీ వారందరినీ కూడా భయభ్రాంతులు గురి చేయాలని ఇవాళ పొద్దున్నే వారి ఇంటి మీద తెగబడ్డారు. తెగబడ్డాళ్ళు ఎవరన్నా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ, జిఎస్టీ ఆఫీసర్లా? కాదే, పోలీసులు. పోలీసులకి ఏం పని? వాళ్ళు వచ్చి చెప్పేది మీ మీద ఏదో ఫేక్ కేసు ఉంది, ఫేక్ రిజిస్ట్రేషన్ గురించి మీ మీద కంప్లైంట్ వచ్చి. ఈ నెల 6వ తేదీన భూ కబ్జాలపై నగర పరిధిలోని పోలీస్ స్టేషన్లో ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామని పోలీస్ కమిషనర్ ఏ రవిశంకర్ తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో పెండింగ్ ఏదైతే ఉండిందో అదంతా కూడా పరిగణలో తీసుకొని సిటీ లెవెల్లో ఒక టీం ఏర్పాటు చేసేసి అన్ని స్టేట్స్కు బయట పంపడం జరిగింది. దాంట్లో భాగంగా ఎగ్జిక్యూషన్ టీం ఏదైతే ఉందో చాలా బాగా చేశారు. వెంటనే పనికి వచ్చేది అంతా కూడా ఈ నేరాలు ఏదైతే జరుగుతుందో, హౌస్ బ్రేకింగ్ కానీ, చిన్న చిన్న థెఫ్ట్స్ ఏదైతే జరుగుతుందో అదన్నీ కూడా ఒక రకంగా అది సాల్వ్ చేయాలంటే సీసీటీవీ చాలా ఇంపార్టెంట్ మనకు. సో ప్రజలే ముందుకు వచ్చేసి వాళ్ళ అపార్ట్మెంట్స్ లో, వాళ్ళ రెసిడెన్షియల్ కాలనీస్ లో, గేటెడ్ కమ్యూనిటీస్ లో అన్నిట్లో కూడా వాళ్ళు ఇది పెట్టుకుంటే వాళ్లకు రక్షణ కలుగుతుంది. అది కాకుండా మాకు కూడా నేరాలు జరిగితే డిటెక్షన్ కు, తర్వాత ప్రాసిక్యూషన్ కూడా బాగా పనికి వస్తుంది అని చెప్పేసి
500 పైన CCTVs అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సిటీలో ఇప్పుడే జాయింట్ సిపి గారు మీకు స్టాటిస్టిక్స్ అన్ని కూడా ఇచ్చారు. క్రోర్స్ లో మనకు చాలా మంది నష్టపోతున్నారు. అంటే మన సైబర్ క్రైమ్ అవేర్నెస్ కోసం టీమ్స్ కాన్స్టిట్యూట్ చేస్తున్నాము. దీంట్లో భాగంగా విశాఖ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో వాళ్ళ ఐటీ పరంగా ఐటీ పార్ట్నర్స్ అందరినీ కూడా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా మాతో పాటు అవేర్నెస్ క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఈ డయల్ యువర్ సిపి ప్రోగ్రామ్ లో కూడా ఇటువంటి కంప్లైంట్స్ చాలా వస్తుంది కాబట్టి వీ వాంట్ టు టేక్ ఇట్ అప్ ఆన్ అ వెరీ లార్జ్ స్కేల్ బై పార్ట్నరింగ్ విత్ ది విశాఖ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ అందరితో కూడా మాట్లాడుకొని ప్రతి డీసీపీ, అడిషనల్ డీసీపీ, ఏసీపీ అందరూ కూడా టార్గెట్ అప్ చెప్పి వీ వాంట్ టు టేక్ అప్ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్. నేరం జరిగిన తర్వాత వచ్చి మమ్మల్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేసి ఆ డబ్బు అంతా రికవర్ చేయమని చెప్తే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్, ఆ బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్, అది డిఫరెంట్ స్టేట్స్ లో ఉన్న డిఫరెంట్ బ్యాంక్స్ కి డబ్బు తరలించడం జరుగుతుంది. క్రైమ్ ప్రివెన్షన్ లో భాగంగా చాలా కష్టపడి పని చేస్తున్నారు. ఓన్లీ థింగ్ ఇస్ బయట ప్రజలకు తెలియకపోవచ్చు. అందుకే ఈ మేళా అంతా కూడా ఏర్పాటు చేసేసి జాయింట్ సిపి గారు చాలా దీంట్లో కష్టపడి ఇదంతా కూడా ఒక రూఫ్ కింద తీసుకొచ్చేసి వీ వాంట్ టు షో అండ్ రిటర్న్ ఆల్ ద మొబైల్ ఫోన్ స్టోలెన్. తర్వాత బంగారం అంతా కూడా డీసీపీ క్రైమ్ గారు మొన్న ఒక పెద్ద ఇంటర్ స్టేట్ హెచ్బి అఫెండర్ ని పట్టుకోవడం జరిగింది. డయల్ యువర్ సిపిలో కూడా స్వేచ్ఛంగా, నిర్భయంగా, నిష్పక్షంగా చాలా మంది ఫోన్ చేసి చాలా విషయాలు మా దృష్టికి తీసుకొస్తున్నారు. గ్రాబింగ్, తర్వాత అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ హరాస్మెంట్, అంటే రెంట్ ఇవ్వకపోవడము, తర్వాత ఆ అపార్ట్మెంట్ మీద కూడా దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి దే ఆర్ ట్రైంగ్ టు గ్రాబ్. అండ్ ఎవరికైతే సహాయం లేదో అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసేసి ఈ విధంగా చేస్తున్నారు కొంతమంది. వాళ్ళందరి మీద కూడా నిఘా ఉంది. వాళ్ళందరినీ కూడా త్వరలో పట్టుకోవడం జరుగుతుంది. తర్వాత ఇది ఒక ముఠాలాగా ఉంది. సో ఐడెంటిఫై చేసుకుంటున్నాము. ఇంకా సిటీ టాస్క్ ఫోర్స్, తర్వాత డీసీపీ క్రైమ్ అండ్ ఆల్ ద డీసీపీస్ అండ్ జాయింట్ సిపి హ్యావ్ బీన్ ఇన్స్ట్రక్టెడ్ అండ్ వీ విల్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ అండ్ సీ టు ఇట్ దట్ దిస్ మెనస్ ఇస్ పుట్ టు అన్ ఎండ్. మీకు తెలియకుండా వెళ్లి వైసీపీలో చేరాడని చెబుతున్న మీ తనయుడు సూర్యప్రకాష్ ను పిలిచి మందలించాలని రామజోగయ్యకు భీమిని నియోజకవర్గ జనసేన సందీప్ పంచకర్ల సూచించారు. పెద్దలు శ్రీ చేగుండి హరిరామ్ జోగయ్య గారిని మేము ఒకటే అడుగుతున్నాం. అయ్యా, మీరు మా లాంటి యువకులు, ఉడుకు రక్తంతో ఉండే యువకులు పొరపాటున బయట ఇంటి బయట మాట్లాడితే మాటలేమైనా ఉంటే కనుక మాకు మీరు సర్ది చెప్పాల్సిందే పోయి మీరే జనసేన పార్టీ పట్ల మీరు కొన్ని లేఖలు, బహిరంగ లేఖలు రాస్తారంటే ఇంకా దాన్ని ఏమని సంబోధించాలో మాకైతే అర్థం కావట్లేదు. మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. ఈరోజు మీరు చెప్పే రాతలు, మీరు రాసే మాటల్ని మీ ఇంట్లో అబ్బాయి అనుసరించినప్పుడు, మీకు తెలియకుండా వెళ్ళిపోయింది వైసీపీలో చేరిపోయానని చెప్పి మీరు చెప్తున్నప్పుడు మీరు పిలిచి మందలించండి. జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మీరు ప్రయాణించారు కదా. మీకు బాగున్నప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పరామర్శించారు కదా. కొన్ని గంటల తరబడి మీరు జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు మీరు ఎంతమందిని తీసుకొస్తే అంతమందిని కలిసి వాళ్ళకి ఫోటోలు ఇచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఆనందింపజేసి వాళ్ళకున్న సమస్యలు తెలుసుకున్నారు కదా. మీరు మాట్లాడండి మీ అబ్బాయితో, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అనేది. అది చెప్పకుండా, అది చేయకుండా జనసేన పార్టీ పట్ల లేఖలు రాస్తాను, విడుదల చేస్తాను, మేము బయట ఇష్యూ చేస్తానంటే కనుక అది డెఫినెట్గా జనసేన పార్టీకే కాదు, మీరు ఏ సామాజిక వర్గం కోసం పోరాడుతున్నారో ఆ సామాజిక వర్గాన్ని కూడా ఇబ్బంది పెట్టినట్టే. ఆ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గంలో యువత భవిష్యత్తుని మీరు కాల రాసినట్టే అవుతుంది. కాబట్టి మీరు దయచేసి దీన్ని అర్థం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా శ్రీ చేగొండి సూర్యప్రకాష్ గారు కూడా మేము ఒకటి చెప్తున్నాం మీకు. తప్పకుండా మీరు ఈరోజు వైసీపీ పార్టీ కండువా వేస్తున్నారు కాబట్టి మీరు ఆ పార్టీలో ఎంత ఎదుగుతారో మేము చూస్తాం, ఎంత పైకి వెళ్తారో మేము చూస్తాం. కనీసం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కుర్చీ వేసి ఆయన ముందు కుర్చీలో కూర్చునే స్థాయి అన్నా మీకు ఉంటుందా లేదా మేము చూస్తాం. కాబట్టి ఇలాంటి తప్పుడు మాటలు, తప్పుడు సంకేతాలు ఇవ్వడం మానేసి మీరు ఇప్పటికైనా సరే జనసేన పార్టీ పట్ల గౌరవంతో ఉంటే, గౌరవంతో మెరిగితే కనీసం ఉన్న కాస్త మీకు పేరున్న ఉంటుంది. లేని పక్షంలో మాలాంటి యువకులు, జనసైనికులు ఎవరు కూడా మీలాంటి మాటల్ని, మీరు చెప్పే మాటల్ని స్వాగతించడం, దానికి ధీటైన జవాబుతో మేము బయటికి రావాల్సి వస్తుంది. సో అంతవరకు తెచ్చుకోరని మనవి చేసుకుంటూ, మీరు ఎంత పెద్ద కన్నాలు వేస్తారు, ఎంత పెద్దగా దొంగ మారుతారు అనేది రాబోయే కాలమే చెప్తుంది. కాబట్టి జన సైనికులందరూ నేను కోరుకునేది ఒకటే, ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి మన లక్ష్యం ఏదైతే ఉందో, మనం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నామో దానిపైన ఉండే నిబద్ధత ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకి కొన్ని ఇంచైనా కూడా జరగకూడదు.
జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఒక బలమైన సంకల్పాన్ని, ఈ రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశాన్ని మనం బలంగా జనాల్లోకి తీసుకెళ్దాం. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే అన్ని స్థానాల్లో జనసేన పార్టీని గెలిపించే విధంగా, జనసేన పార్టీ పొత్తులో ఉన్న పార్టీ ఏదైతే టీడీపీ ఉందో ఆ ప్రతి స్థానంలో టీడీపీ పార్టీ గెలిచే విధంగా, ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకునే ఏ నిర్ణయానికైనా మనం కట్టుబడి ఉందాం. జనసేన పార్టీని మనం అనుకున్న స్థాయిలో చూసుకుందాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మహిళా నేత ముప్పాల విజేతారెడ్డి ఇంట్లో 2 గంటల పాటు పోలీసులు జల్లెడ పట్టారు. 20,000 మాత్రమే ఉండడంతో చేసిందేమీ లేక వెనుక తిరిగారు. విజేత ఇంటి వద్దకి వెంటనే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేరుకున్నారు. ఏం ప్రాబ్లం అండి? ఎట్లా చెప్పండి? కరెక్టే, ఇంకొకన్నీ మీరు పోలీసులు చూసుకోవచ్చు. సెట్ చేసేట ఓన్లీ 2 వీలర్స్ ఇళ్లలో సెట్ చేస్తా కాదు కదా. 5 రోజులు నోటిఫికేషన్ వస్తుంది. 5 రోజులు నోటిఫికేషన్ చేయిందా? ఆ డబ్బులు లేకుండా మేము ఇచ్చేస్తాం. ఏ అన్ని కదమ్మా, అది 500 రూపాయలు ఉండట్లేదు. అవి ఎంత ఉన్నాయి అంతా కలిసి? 10,000 ఉంటాయా? 20,000 రూపాయలు. కూర్చోండి, ఏలేదు. నేను ఎలక్షన్ ప్రచారంలో హడావుడిగా అందరికీ టెన్షన్స్ ఉంటాయి. లేడీ ఇంటి మీద ఇబ్బంది పెట్టలేదు. సెర్చింగ్ చేస్తూ అందరి మీద చేయండి అంతే కదా. పర్టికులర్గా ఇది కరెక్ట్ కాదు. వస్తే తల్లి కొన్ని ఎలక్షన్ కోడ్ రాలే కదా. సెర్చింగ్ కోడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ సెర్చింగ్. ఎలక్షన్ కోడ్ లేదు. ఇళ్లలో 1,00,000, 2,00,000, 3,00,000 ఉంటాయి కదా, ఉంటాయి కదా. అక్కడ దానికి మొత్తం టౌన్ అన్నిటికీ సెర్చ్ చేస్తాం. బాలాజీ నగర్లో కేసు రిజిస్టర్ అయింది. కేసు రిజిస్టర్ అయిన తర్వాత దాని మీద అనుమానంలో ఉన్న కేసులు సెర్చ్ చేయడం 165 ప్రొసీడింగ్స్ ఇస్తే దాంట్లో మా ఇద్దరు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. అందుకని ఏ కేసు రిజిస్టర్ కాలేదు? మళ్ళీ ఓవర్లో చెప్పండి సార్. ఇంకొకటి పెట్టి కొత్త కేసు అగ్గిరి కదా. ఈమెకి సంబంధం కూడా లేదు. సంబంధం ఏదైనా ఉండుంటే వాళ్ళు ఏమైనా 123 కింద విజేత బంధువులకు పెట్టుంటే విజేత బంధువులకు పెట్టారు. విజేత ఇంటికి కూడా వచ్చు. లేదా ఉంటే 6 టౌన్స్ లిమిట్స్లో ఉన్న మొత్తం 10 ఇంట్లో కూడా సెక్షన్ తీసుకోవచ్చు. యాక్ట్ తెలుగుదేశం పార్టీ లేదు. అలాగే సార్ ఎలక్షన్ ఏమన్నా డిపార్ట్మెంట్ పర్సన్ సరేనమ్మా. మా విజేత ఇప్పుడేమొద్దురామ్మా కాఫీ కాదమ్మా. ముందు వాళ్ళు మాట్లాడాలి. కూర్చో.
ఎంక్వైరీ చేశారు, ఇక్కడ ఇళ్ళు ఎంక్వైరీ చేశారు. ఫస్ట్ ఏదో పెంచిరెడ్డి ఇల్లు జరిగారు, నారాయణ ఏజిఎం పెంచిరెడ్డి. తర్వాత వీళ్ళు అడుగుతున్నారు, మనోడు ఫోన్ చేశారు, పోలీసులు వచ్చి అడ్రస్ అడుగుతున్నారు. నేను ఇప్పుడు ఆలోచిస్తున్నాను. వచ్చేటప్పుడు కూడా సార్ మేడం గారి ముందే మా డబ్బులన్నీ కూడా పే చేస్తాం. వీడియో టాప్ కోడెల ఆత్మహత్యకు కారణం చంద్రబాబే అంటూ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. కోడెల కుటుంబాన్ని చంద్రబాబు వేధించాడు. చంద్రబాబు కుట్రలకు కోడెల భయపడ్డాడు. ఆయన ఉపన్యాసం మొత్తంలో నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను, ఈ 14 సంవత్సరాల కాలంలో ఈ పలనాడుకు ఈ కార్యక్రమాలు చేశాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాలు చేయలేదు, నాది బెటర్ అయిన ప్రభుత్వం, 14 సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వం చాలా బెటర్గా పరిపాలన చేసింది, 5 సంవత్సరాలు చేసినటువంటి పరిపాలన బాగోలేదు అని కంపేర్ చేసి మాట్లాడేటటువంటి మాట ఒక్కటి కూడా మాట్లాడలా. పల్నాడు అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఒరికి పూడిసల తాను వస్తే పూర్తి చేస్తాడట, అలాగే పల్నాడుకు కావలసినటువంటి వాటర్ని స్కీమును తీసుకొచ్చి చేస్తాను అనేటువంటి మాటలు మాట్లాడారు. నేను అడుగుతా ఉన్నా, ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఒరికి పూడిసలు ఇవాళ వచ్చిందా నిన్న వచ్చిందా? నువ్వు అనేక సార్లు శంకుస్థాపన చేశావే, మీ అబ్బాయి కూడా వెళ్ళి శంకుస్థాపన చేశాడే, 14 సంవత్సరాల్లో నీకు ఒరుగు పుడిసెలు గుర్తురాలా? అలాగే పలనాడు డ్రాట్ మిటికేషన్కి సంబంధించినటువంటి స్కీమ్ నీకు గుర్తురాలా? అవన్నీ మళ్ళా ఎన్నుకుంటే ఇవన్నీ చేస్తాననేటువంటి ఒక అభూత కల్పనలు కల్పించేటటువంటి ప్రయత్నం చేశారు. దానితో పాటు నాకు చాలా చిత్రం వేసింది ఏంటంటే, అందరి జాతకాలు రాస్తున్నాడట చంద్రబాబు నాయుడు గారు. అందరి జాతకాలు అంటే ఈ శాసనసభ్యులు ఉన్నారు, 7 శాసనసభ్యుల జాతకాలు కూడా రాస్తున్నాడట. ఆ రాయటం కూడా చిత్రగుప్తులాగా రాస్తున్నాడట. నాకు అర్థం కాల. ఈయనేమో చిత్రగుప్తుడు చిత్రాలు రాస్తాడు, వాళ్ళ అబ్బాయి ఏమో రెడ్డి పుస్తకం రాస్తాడు. ఏం చేసుకుంటారా ఈ పుస్తకాలు రాసి మీరేమన్నా అధికారం వచ్చేవాళ్ళ? మీది మునిగిపోతున్నటువంటి పడవ అనేది అందరికీ అర్థమవుతుంది. నిన్న నీ ఉపన్యాసం మొత్తం వింటే మునిగిపోతున్న పడవని ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటి తాపత్రయమే మీలో కనిపిస్తుంది తప్ప మళ్ళా తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి లక్షణాలు ఉన్నటువంటి రాజకీయ పక్షంగా మీకు కనిపించడం లేదు. 14 సంవత్సరాలు ఏం చేశావు? ఈ రాష్ట్రంలో ఏ గ్రామం వెళ్తే ఇదిగో నేను ఇది చేశానని చూపించగలవా అంటే దానికి సమాధానం లేదు. ఇయో లేనిపోయినటువంటి ఒక అభూత కల్పనలు సృష్టించుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దుర్మార్గులట. 7 పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మారీసుడు అంట, ఆయన మార్చమంటున్నాడు. ఆయన మార్చు దమ్ముంటే అన్నాడు. మార్చదయ్యా, దమ్ముంటే ఓడించు, నీకు ఆ దమ్ముందని అడుగుతా ఉన్నా. ఆయన దుర్మార్గుడు, దుష్టుడు, మారీసుడు ఇలాంటి పేర్లు రాక్షస పేర్లని పెడుతున్నావు కదా, నీకు అసలు దమ్ముంటే ఓడించే దమ్ము నీకున్నారని అడుగుతా ఉన్నా. భయపడుతున్నావు. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అంటేనే భయపడేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంతవరకు ఓటమి ఎరుగనటువంటి వ్యక్తి. ఆయన గురించి అవాకులు చవాకులు మాట్లాడుతున్నావు. కాసు మహేష్ గురించి మాట్లాడుతున్నావు. కాసు మహేష్ ఇవాళ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి కాదని మనం చేస్తున్నాం. వారి కుటుంబం, వారి తాతగారు, వాళ్ళ నాన్నగారు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి పదవులను నిర్వహించి రాష్ట్రానికి మేలు చేసినటువంటి వ్యక్తులు. మరి ఆయన మీద ఓడిపోయిన గురించి చెప్పలేమని నువ్వు? మా ఊళ్ళైతే పగలు తీసి పారేస్తారు, 5 సంవత్సరాలు ఇంత బ్రహ్మాండంగా చేసిన ఒక మాట చెప్పు. రజనీ గారి గురించి చెప్పావు, రజనీ గారి మీద ఓడిపోయిన ఆయన గురించి చెప్పు. లేదు శంకరరావు గారి గురించి, ఇసుక గురించి శంకరరావు గారి గురించి మాట్లాడావు, శంకరరావు గారి మీద ఓడిపోయిన ఆయన గురించి చెప్పు. వీళ్ళేం పగలు తీశారు, 5 సంవత్సరాల పరిపాలనలో ఏం చేశారు ఒకసారి గుర్తించుకోమని మనం చేస్తున్నా. నువ్వు చెప్పకపోయినా రాష్ట్ర ప్రజానీకానికి మనం చేస్తున్నా, లేదంటే ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలకు మనం చేస్తున్నా. శంకరరావు గారి మీద ఓడిపోయిన ఆయన,
లేదు కాసు మహేష్ గారి మీద ఓడిపోయినైనా, చిలకూరుపేటలో రజనీ గారి మీద ఓడిపోయినైనా ఎంత బ్రహ్మాండంగా 5 సంవత్సరాలు పరిపాలన చేశారో నేను ప్రత్యేకంగా చెప్పాలని అడుగుతా ఉన్నా. ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోండి, ఒక్కసారి నెమరు వేసుకోండి, ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన చేశారో. అందుకే చిట్టుగా అడుగుతారు. 7 నియోజకవర్గాల్లోనూ 7 తెలుగుదేశం అభ్యర్థుల్ని ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించినటువంటి ఘనత రాయలసీమ ఈ పల్నాడుకు దక్కుతుందని మనం చేస్తున్నాం. నా గురించి కూడా మాట్లాడాడు, ఆరోపణలు చేయలేదు. నేను అంబోధురామాను కొత్తగా మాట్లాడటం కాదు, అది కూడా ఎందుకు మాట్లాడాడో నాకు తెలియదు. ముందు మాట్లాడలా, మర్చిపోయినా అన్నాడు. కింద నుంచి వస్తున్నారు, రాంబాబు గురించి మాట్లాడాడు. అంబటి రాంబాబు నడుస్తున్నారు. మీ సభలోనే నా గురించి అరుస్తున్నారంటే నాకున్న ప్రాధాన్యత ఏంటో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని మనం చేస్తున్నాం. అప్పుడు గుర్తొచ్చింది అంబటి రాంబాబు, ఆంబోతు రాంబాబు. నన్ను ఆంబోతు అన్నప్పుడల్లా నేను అంటూనే ఉంటా, దాని ఏం సందేహం లేదు. మరొక్కసారి అంటున్నా, చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆంబోతు అంటున్నావు, రంకెలేస్తున్నానంటున్నావు. నిన్నేమన్నానయ్యా? చెప్పా కదా స్టాండర్డ్ డైలాగ్. ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయంగా ఎదిగినటువంటి వ్యక్తివి నారా చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇలా పదే ఆంబోత్ అంటే